హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ అయితే పాయసం చేసి దేవుడికి అయితే నైవేద్యం వేసాను. ఎందుకంటే ఈరోజు చిల్డ్రన్స్ డే కదా, అలా అని కాదు. చిల్డ్రన్స్ డేతో పాటు నా చిట్టి తల్లి, నా బంగారు లడ్డు కానీ బర్త్డే అనమాట. ఈరోజు నాకు ఎంతో విలువైన రోజులలో 3 రోజులలో ఇది రోజు ఇంకొక రోజు వచ్చిందనమాట. నాకు చాలా ఇష్టమైన రోజులు ఏంటి అంటే నా పిల్లల పుట్టినరోజులే. అవే నాకు పెద్ద పండగలు అనమాట. వాళ్ళు పుట్టడంతోనే కదా నాకు జీవితం మీద విలువ, జీవితం మీద మనశ్శాంతి అన్నవి అన్నీ దొరికాయి అన్నమాట. నాకు మార్చి 14th, నవంబర్ 14th, నవంబర్ 28 అన్నవి చాలా ఇంపార్టెంట్ డేస్ నా లైఫ్లో. నేను మర్చిపోలేని డేస్ ఏంటంటే అవే అనమాట. నేను ఎంతో కష్టపడుతూ వాళ్ళని పెంచి పోషిస్తున్నాను అంటే వాళ్ళ కోసమే అనమాట. వాళ్ళు పుట్టినరోజు నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా ఈరోజు ఎందుకు ఇంత స్పెషల్గా చేస్తున్నానంటే ఈరోజు చిల్డ్రన్స్ డే ప్లస్ లడ్డుగాని బర్త్డే, పైగా లడ్డుగాంది సెకండ్ బర్త్డే అనమాట. ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా అయితే జరగలేదు. అసలు లడ్డుగాని ఫస్ట్ బర్త్డేకి చాలా డిస్టర్బెన్స్ వచ్చాయన్నమాట. మేము ఎంతో ఎక్స్పెక్ట్ చేసామన్నమాట లడ్డుగాని బర్త్డే ఫస్ట్ బాగా గ్రాండ్గా చేయాలని చెప్పేసి. కానీ అప్పుడు వాళ్ళ డాడీ కొంచెం డిసప్పాయింట్ చేసి కేక్ కూడా తీసుకొని రాకుండా కొంచెం అసలు ఇంటికే రాకుండా చేశాడనమాట. నాకు అది ఇప్పటికీ నేను మర్చిపోలేని రోజు నా లడ్డుగాని బర్త్డే అనమాట. ఆ రోజు అస్సలుగా ఎంత డిసప్పాయింట్ అయినామంటే మేమందరము అంత డిసప్పాయింట్ అయినామన్నమాట. అందుకే నేను ఆ రోజుని, ఆ రాత్రిని మర్చిపోలేను. అందుకోసము ఇంకా ఈరోజు అయితే నా బంగారు తల్లి సెకండ్ బర్త్డే. దీన్నైతే నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఓన్గా నేనైతే డిసైడ్ చేసి నాకు నచ్చినట్టు డిజైన్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే దేవుడికి అయితే మొత్తం క్లీన్ చేసేసాను. క్లీన్ చేసిన తర్వాత అయితే నైవేద్యం చేశాను, పాయసము చేసిన తర్వాత అయితే ఇంకా దీపాలు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఇంకా వాడికి ఏవేవి ఇస్తాము అని చెప్పేసి అవన్నీ అయితే పెట్టాను. నేనైతే నైవేద్యానికి అయితే పాయసం పెట్టాను. ఇంకా చాక్లెట్స్, వాడి కోసం అక్షింతలు, ఈవినింగ్ మళ్ళీ పూజ చేస్తారు, కేక్ కట్ చేస్తాం కదా, అందుకోసం అనేసి అక్షింతలు అన్నీ ఇప్పుడైతే పూజలోనే పెట్టేశాను అనమాట. ఇంకా లడ్డుగాడికి అయితే చాలా హ్యాపీ అనమాట. నాకు ఈరోజు చాలా ఇష్టమైన రోజు. ఎందుకంటే వాని బర్త్డే కోసం నేను ఎన్ని రోజులు, 1 సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఫస్ట్ బర్త్డే బాగా జరగలేదు అన్న ఒక డిసప్పాయింట్ అయితే నాకు చాలా ఉంది. అందుకోసం అనమాట. ఇంకా ఈ రోజునైతే నేను ఇలా సెలబ్రేషన్ చేశాను అనమాట. ఫస్ట్ దేవుడితో అయితే స్టార్ట్ చేశాను, మా బంగారు పాపది. అసలు ఈ పాప పుట్టిన దగ్గర నుంచి అయితే నా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. చూడండి ఎంత బాగా మొక్కుతుందో, అమ్మ దేవుడా అంటుంది. ఇంకా ఇక్కడికి వచ్చేసి నేను లెమన్ రైస్ అయితే చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే వీని బర్త్డే నాకు గుర్తుండిపోవాలి. ఎందుకంటే ఫస్ట్ది ఎలా అయితే గుర్తుందో సెకండ్ది కూడా అలాగే గుర్తుండిపోవాలి అన్న ఒక చిన్న కాన్సెప్ట్తో అయితే మేము దీన్ని ఇలా డిసైడ్ చేసాము. ఇంకా నేనైతే ఒక 3 kgs దాకా అయితే రైస్ అయితే ఉడకబెట్టేసి కర్డ్ రైస్ ఒకటి, ఇంకొకటి లెమన్ రైస్ అయితే చేస్తున్నాను. అంటే రోడ్ మీద ఉండే వాళ్ళు ఉంటారు కదా, ముష్టి వాళ్ళు, స్టేషన్ దగ్గర అలాంటి వాళ్ళకైతే ప్యాకింగ్ చేసి ఇద్దాము అనేసి అయితే ఇది నేను అనుకుని చేస్తున్నాను అనమాట. నాకు ఇదేం పెద్ద ఖర్చు అని అనిపించదు. ఎందుకంటే పెద్ద అన్ని ఇంట్లో ఉండేటివే. బట్ నాకు కొంచెం టైం టేకన్ ప్రాసెస్సే అంతే, అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే నేను డిసప్పాయింట్ అయ్యాను. పైగా వాళ్ళ బర్త్డేస్ ఫస్ట్వి చాలా బాగానే చేశాను, ఇద్దరివి. ఇంకా ఈ మీద కొంచెం అన్నమాట డిసప్పాయింట్ అయిపోయింది. పైగా లాస్ట్ అమ్మాయి అనేసి దానికోసం ఇంకా ఏదేదో సమస్యలతో అయితే ఆమె చేయలేకపోయాము. ఇంకా ఇప్పుడు చేస్తున్నాను. ఇదిగోండి 3 kgs అయితే నేను రైస్ వండాను. ఇంకా ఇక్కడైతే అది 1.5 kg రైస్ అనమాట. 1.5 kg రైస్ వచ్చేసి నాకు దగ్గర 22 ప్యాకెట్స్ అయితే అయినాయి. ఇంకా ఒక అరటిపండు, ఇంకొకటి వాటర్ ప్యాకెట్ అయితే వేసేసి ఇచ్చేసాను. ఇంకా ఇక్కడైతే కలిపేస్తున్నాను చూడండి. ఇంకా పక్కన కూడా రైస్ ఉంది, అది కూడా ఇంకొక దాంట్లో కూడా రైస్ ఉంది. మొత్తం 3 kgs కాదు 4 kgs రైస్ వండాను. అంటే నాకు 3 పళ్ళు పడ్డాయి అన్నమాట. కానీ ఇది చేసేకి ఏమో కానీ నాకు వాళ్ళని వెతుక్కునేకి అయితే చాలా టైం పట్టింది. నిజంగా మీరు అనుకుంటారు కానీ నేను అసలు స్టిల్ తినకుండా వాళ్ళకి పంచేంత వరకు నేనైతే తినలేదు తెలుసా. అంత రానంగా మా పిల్లలకు పెట్టాను కానీ నేను అసలు తినలేదు. ఈవినింగ్ 3 వరకు అయితే తినలేదు నేను.
అలాగే ఉన్నా. వాళ్ళకి అన్నీ చేసి ఇచ్చిన తర్వాత ఇంక ఇక్కడైతే పెరుగన్నానికైతే వేశాను. ఇంకా అక్కడ వికలాంగుల హాస్టల్ ఉంటాయి కదా, ఆ హాస్టల్లో అయితే కూడా ఇచ్చేసాము. ఒక 20-30 ప్యాకెట్స్ దగ్గర అయితే అక్కడ ఇచ్చాము. రోడ్డు మీద అయితే పైగా ఎండ పెట్టేసింది ఈరోజు బాగా. అందుకోసం అనేసి ఎవరైతే కనిపించలేదు, కనిపించిన వాళ్ళకల్లా ఇచ్చేసాము. రైల్వే స్టేషన్ దగ్గర నేను ఒక 23 ప్యాకెట్స్ దగ్గర ఇచ్చాను. పెరుగు అయితే 20-25 దాకా అయితే అయ్యాయి. అన్నిటిని అయితే ఇంకా మేము అక్కడ వికలాంగుల అది హాస్టల్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మాత్రం ఇచ్చాము. ఎందుకంటే ఎవరికి ఇచ్చినా కానీ పుణ్యమే కదా, అందుకోసం అయితే అక్కడ ఇచ్చాము. మేము చేస్తా అంటే ఇంకా లడ్డుగాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు అనమాట. అందుకోసం అయితే వీడియో షూట్ చేసాము. ఒక ప్యాకెట్ వేసి ఆ అరటిపండు అయితే వేసాడు. మొత్తం అయితే 48 ప్యాకెట్స్ అయినాయి. నేను 50 అవుతాయి అనుకున్నా, ఒక 2 అయితే తక్కువ అయినాయి. ఇంకా మొత్తానికైతే ఇవి వేసి ఇచ్చేసాను. ఆయన కాడికి అయితే ఇచ్చేసామన్నమాట. ఇంకా ఇదే ఈ రోజుకి లడ్డుగానికి బర్త్డేకి ఇదే అనమాట గిఫ్ట్ అనమాట. మ్యాక్సిమం నాకు తెలిసి అయితే ఇలాంటివి ఎవరు అంటే ఈ మధ్య ఎక్కువ చేస్తున్నారులే. మేమైతే ఇంకా ఇది ఫస్ట్ టైం అనమాట చేయడము. చాలా హ్యాపీ అనిపించింది. మీకు ఎలా అనిపించింది? లడ్డు ఫస్ట్ ఏంటి నువ్వు పెట్టావు ఏంది ఫోటోలో వెళ్ళి అది కొట్టేది రానే, ఇది కొట్టేది ఉంది. ఆ పూలు ఉన్నాయి, కొన్ని పూలు కొంచెం